నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కేంద్రం వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలి. అనకాపల్లి జిల్లా రైతు సంఘం డిమాండ్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే ఇరువురు మృతి. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత, పరుగులు పెడుతున్న కృష్ణమ్మ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ముందు వెళ్తున్న ట్రాక్టర్ను స్కార్పియో వాహనం వెనక వైపు నుంచి ఢీకొంది. హైదరాబాద్ నుంచి మైదుకూరుకు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 10 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృతులు మున్ని, కమల్ బాషా గుర్తించారు. ఈ ఘటనపై ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు అత్యంత వైభవంగా పూల మాలలతో అలంకరించారు. కర్నూలు బి క్యాంపు పోస్టాఫీస్ సమీపంలో ఉన్న త్రివేణి శంకర స్థాయి మందిరం, సాయిబాబా దేవాలయాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. గురువారం ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చారు. సాయినాథుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆలయాల వద్ద క్యూలైన్లలో నిలిచారు. ఇక సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఇక దర్బారు సేవ, హారతులు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించగా మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ 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 త్రివేణి సాయి శంకర మందిరం అర్చకులు మాట్లాడుతూ, ఈ ఆలయంలో మహాగణపతి, సాయిబాబా, శివుడు, దత్తాత్రేయుడు, నవగ్రహాలు, సీతారాముల వారు, అవధూత కాశిరెడ్డి నాయన విగ్రహాలు ఈ ఆలయంలో ఉండటం ప్రత్యేకత. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఇక సాయిబాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. చాతుర్మాస్య దివారంలో కర్నూలులో ఉండడానికి వస్తూ ఇక్కడ ఈ క్షేత్రంలో, పవిత్రమైన క్షేత్రంలో ఆశ్రమం చేశారు కాబట్టి ఇక్కడ శివాలయము ఆయన చేతుల మీదుగా శివలింగము స్థాపించబడినది. ఆ రోజు నుంచి గత 35 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడి సాయిబాబా గుడి, దత్తాత్రేయ గుడి, శ్రీరాముల గుడి, ఆంజనేయ గారి అందరి విగ్రహాలు పెట్టి ఇక్కడ చాలా పవిత్రంగా చాలా ఏళ్ళుగా 35 ఏళ్ళుగా ఇక్కడ పూజ చేసుకుంటూ భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబాకు విశేష పూజ, తర్వాత అన్నదానము, తర్వాత సత్యనారాయణ వ్రతము, సాయిబాబా పూజ, మిగతావన్నీ జరుగుతున్నాయి. అందరూ భక్తులందరూ సాయివారి కృపకు సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది. అందుకు కర్నూలు ప్రజలందరూ ఈ శ్రీ త్రివేణి సాయి శంకర మందిర దేవస్థానము ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి విశేషంగా ఈ యొక్క దేవస్థానంలో బాబావారికి ఉదయం అభిషేకము మరియు వ్రతాలు, అలాగే భజన కార్యక్రమాలు మరియు రథోత్సవ పల్లెకి సేవలన్నీ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా ఈ యొక్క దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే పరమాచార్య యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయము యొక్క నిర్మించడము, ఆయన ఆ పరమాచార్య యొక్క అనుగ్రహంతో శివాలయము, తర్వాత సాయిబాబా, వినాయకుడు ఇవన్నీ కూడా చాలా ఏళ్ల నుండి ఈ యొక్క దేవాలయంలో విశేషంగా పూజలు, పురస్కారాలతో ఈ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరడము, అదేవిధంగానే అధిక సంఖ్యలో ఈ యొక్క బాబాకు, శివుడికి కూడా పూజలు, అన్నదానాలు ఇవన్నీ కూడా విరాళాలన్నీ కూడా అందడము, ఇదంతా కూడా ఈ యొక్క సాయిబాబా వారికి ఉదయం నుంచి వివిధ జలాలతో పంచామృత అభిషేకాలు బాగా శ్రద్ధగా, బాగా అలంకారంగా బాగా జరిగేది. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని సాయినాథ్. గురు పౌర్ణమిని పురస్కరించుకొని హైదరాబాద్ హయత్ నగర్ సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దర్శనం ఎంతో సంతోషంగా ఉంది అని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాబాను దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ కళ్యాణ్ శంకర్ రెడ్డి తెలిపారు. మేము వచ్చి దర్శనము ఎల్బీ నగర్ నాగోళ్ళు ఉంటాము. నా పేరు వర్ష. చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల నుండి మేము బాబా దర్శనం చేసుకుంటున్నాం. ఏ కోరికలు కోరినైనా అన్నీ మంచి పనులు జరుగుతాయి, అన్నీ మంచిగా అవుతాయి, ఇంట్లో శాంతి ఉంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సాయిబాబా గుడికి ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు ఆ సాయిబాబా గుడి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ గురు పౌర్ణమి రోజు చాలా బాగా అనిపిస్తుంది. భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. మేము ఆ యొక్క సాయిబాబాకు అర్చన చేపించి తీర్థప్రసాదాలు కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంది ఎన్నో కోరికలతో వాళ్ళు ఇక్కడ వస్తారు. వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ తప్పకుండా చేస్తాడనే నమ్మకంతో వాళ్ళు ఇక్కడ వస్తుండ్రు. బాబా ఎట్లయితే భిక్షట చేశాడో ఇక్కడ ప్రతి గురువారం నాడు కూడా ఒక 10 క్వింటలు 12 క్వింటల బియ్యం మా దగ్గర ఉండటము. భక్తులకు ఇంచుమించు 6-7 వేల మంది భక్తులు వస్తున్నారు. ఇంకైతే మాకేం తగ్గలేదు. ఇక్కడ మంచిగా జరుగుతున్నది. భగవంతుల ఆరోగ్యాలతో భక్తులు కూడా చాలామంది సహకరిస్తున్నారు. అందరూ కూడా బాగున్నది ఇక్కడ అని సంతోషంగా ఉండాలని ఎన్నో కోరికలు. వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదని కూడా ఇల్లు కట్టుకోలేదని, ప్లాట్లు కొనలేదని, చదువులో విద్యలో అన్నిట్లలో బయటకు పోతున్నారని, మా పిల్లలు పాస్ కావాలని ఎంతోమంది భక్తులు ఆడభక్తులు చాలామంది వస్తుంటారు. స్త్రీలు కూడా ఇక్కడ అన్యోన్యతకు పొందుతున్నటువంటి ఇక్కడ కూడా జై శ్రీరామ్ ఆంజనేయ స్వాముడు ఉన్నాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వాముడు, నవగ్రహాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వాముడు, శివుడు ఉన్నాడు. ఇక్కడ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె జయప్రదమైంది. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, సిఐటియు మండల కన్వీనర్ ఎం రాజేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎం దుర్గారాణిల ఆధ్వర్యంలో కార్మికులు, స్కీమ్ వర్కర్లతో నక్కపల్లి నూకాల తల్లి అమ్మవారి ఆలయం నుండి జాతీయ రహదారి గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా రైతు మెడకు ఉరితాడు, కార్మిక చట్టాలకు సంఖ్యలు వంటి కళారూపాలతో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలరాజు, రాజేష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుబ్బలక్ష్మి, తులసి, వరలక్ష్మి, లోవరాజు, సత్యనారాయణ తదితరులతో పాటు అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు. కార్పొరేట్ లాభాల కోసం కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయాలని 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 10-12 గంటలు పనిచేసే విధంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలు జీవోలు తీసుకొచ్చి కార్మికుల్ని 10-12 గంటలు పని చేయిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి దిగవచ్చి 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం రాకపోవడమే సంఘం పెట్టుకుని హక్కు సాధించుకున్నాం 1925లో. 1928లో కనీస వేతనాలు సాధించేటటువంటి హక్కును సాధించుకున్నాం. ఈ రకంగా దేశంలో 44 కార్మిక చట్టాలు అమలు జరుగుతూ ఉంటే కార్మిక చట్టాలు అమలు జరగడం వల్ల, కార్మికుల సంఘాలు పెట్టుకోవడం వల్ల ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోతుంది. పరిశ్రమలు కట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అంబానీ, అదానీలకి తలెక్కి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల్ని కట్టు బానిసలుగా పాత తరాల నాటి, పాతి యుగాల నాటి పరిస్థితిని ఈ దేశంలో తీసుకురాబోతా ఉన్నారు. దీన్ని కార్మికులందరూ కూడా ఈ రోజు తమ విధుల నుంచి బహిష్కరించి ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. దీనికి మేము వాళ్ళని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే 8 గంటల పనిదినం ఉందో దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 12 గంటల పనిదినాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలకు పటిష్టంగా రక్షణ కల్పించాలి తప్ప కార్మికులకు వ్యతిరేకంగా ఉండే లేబర్ కోడ్స్ ని అమలు చేస్తే చూస్తూ మూర్ఖమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతులకు అండగా నిలవకుండా, ఎక్కువ వేతనాలు తీసుకున్న వాళ్ళు, జీతాలు తీసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ జీతాలు తీసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మేము సరైన వర్కులు మేము అందిస్తున్నాము. మాకు మాత్రం ఎటువంటి వేతనాలు ఇవ్వలేదండి. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సకాలంలో మాకు శాలరీ కూడా పడతలేదండి. ప్రతి నెల 10 తారీఖులు మాకు వచ్చిన కొంత వేతనం అన్నా సరే మాకు అందేటట్టుగా మాకు ఈ ప్రభుత్వం మాకు జారీ చేయాలండి. మాకు జీతం పెరిగేలా చూడాలండి. మేము చేసే ప్రతి సేవలు కూడా ఈ ప్రభుత్వం మాకు
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం గేట్లను తెరవడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతోంది. ఇదే సందర్భంలో దిగువ ప్రాంతాలలో ఉన్న మత్స్యకారులు కొందరు కృష్ణానదిపై ప్రమాదకర స్థాయిలో చేపల వేట కొనసాగిస్తున్నారు. గడిచిన 2 రోజుల క్రితం నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు జారీ చేస్తూ 3 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధించినట్టు తెలిపారు. అయితే అధికారుల నోటీసులను బేఖాతరు చేస్తూ కొందరు మత్స్యకారులు కృష్ణానదిపై చేపల వేటను కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల చేపల వేటలో లక్షలాది చేప పిల్లలు వృద్ధి చెందకుండానే బలవుతున్నాయి. నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం మత్స్యకారులకు కాలం కలిసి వచ్చింది. యథేచ్ఛగా చేపల వేట కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన వైష్ణవి క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు కసాపురం కార్యనిర్వహణాధికారి వాణి, కార్యనిర్వహణాధికారి రామకృష్ణ, పెరవలి రంగనాథ స్వామి కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, దేవస్థానం సిబ్బంది, ఇక రఘునారాయణ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ భగవద్గీత పారాయణం శ్రావణ మాసం మొదటి వారంలో పెట్టాలని చంద్రశేఖర్ రాజా తెలిపారు. తిరుపతి నుండి నేరుగా కర్నూలు జగన్నాథంగట్టు దేవాలయంలో మీటింగ్ జరిగిన అనంతరం కర్నూలు నుండి నేరుగా పెరవలి శ్రీరంగనాథ స్వామి దేవాలయానికి సాయంత్రం చేరుకున్నారు. ఇక దర్శనం అనంతరం చిప్పగిరి గ్రామానికి బయలుదేరి అక్కడున్న చెన్నకేశవ మరియు భోగేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకుని రాత్రికి కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం నందు బస చేస్తారు. గురువారం ఉదయం ఉరవకొండ గని మఠాన్ని దర్శించుకుని తర్వాత పెను మహోబలం నరసింహస్వామిని దర్శించుకొని అనంతరం చేరుకున్న తర్వాత నేరుగా తిరుపతికి బయలుదేరతారు. ఈ కార్యక్రమంలో పెరవలి దేవస్థానం నందు ప్రతినిత్యం సాయంత్రం వేళ మహాభారత పారాయణం చదివే భక్తులు పాల్గొన్నారు. నానా పంజాత భవాండకు మహానందంగనాడు దాన్ని తెలుసుకోవాలని ఆచరించాలని దాంట్లో తాత్పర్యాన్ని గురించి కొంచెం చెప్పుకుంటాం. మన ప్రజల కోసం కారు ఇంజన్లో మంటలు చెలరేగడంతో కారు అగ్నికి ఆహుతైన ఘటన బుధవారం రాత్రి కేశపేట మండలం పరిధిలోని చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య తన షిఫ్ట్ డిజైర్ కారులో పాపిరెడ్డిగూడ గ్రామ శివారులోని బిల్డింగ్ బ్లాక్స్ వెంచర్ నుండి గ్రామానికి కారులో బుధవారం రాత్రి వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజన్లో మంటలు వ్యాపించాయి. ఇక మంటలను గుర్తించిన కృష్ణయ్య చాకచక్యంగా కారు దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. అనంతరం ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని కారుకు వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కేశంపేట పోలీసులు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అశోక్ గౌడెన్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొనగా రాజంపేట నుంచి తిరుపతికి వెళ్తున్న 2 న్యాయవాదులు మృతి చెందారు. మరో 6 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక మృతి చెందిన 2 న్యాయవాదులు తిరుపతి నుండి రాజంపేట కోర్టుకు పని నిమిత్తం రాగా తిరిగి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మృతులు మాచర్ల సుబ్రహ్మణ్యం యాదవ్, ఇక నూలివీటి రాజగోపాల్ కాగా క్షతగాతులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వికాస్ మరమ్మత్ వివరించారు. ఇక స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్టు పనుల ప్రారంభం, కందిరినివా బ్రాంచ్ కెనాల్ పూర్తి, ఇక రోడ్డు నిర్మాణం, ప్రజలకు కావలసిన మౌలిక వస్తువుల కల్పన, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం, మార్కెట్ యార్డుల అభివృద్ధి, ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేశారు. నా దగ్గర వస్తున్నారు, అటాచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్రీవెన్సెస్ మండే కూడా అంటే మీకు ఐడియా ఉంది దట్ చాలామంది వస్తారు, అందరూ వస్తారు, మంది గోపాలు వస్తారు. మీకు ఐడియా ఉంది అంటే క్లియర్ కట్గా అక్కడ అంటే అలాట్ చేసి 10 minutes ఇస్తాము, మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ అంటే సేమ్ ప్లేస్ వాళ్ళు మనకి చెప్తారు 10 minutesలో, సార్ ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడు అంటే నేను ఇమీడియట్లీ ఐఎమ్ టాకింగ్ టు కన్సర్న్ పర్సన్. సో ఐఎమ్ నాట్ అంటే జస్ట్ అంటే సైన్ చేసి చూడండి అది కాదు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్, అంటే ఆన్ స్పాట్ డెలివరీ ఏమేమి చేయగలము. ఇక్కడ కూడా కావాలి పర్సనల్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నాము, నిన్న శాంతిపురంలో చేశాము. ఇక్కడ కూడా కావాలంటే పర్సనల్ ఫీల్డ్ విజిట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్. ఇంకా మనకి మషినరీ కూడా అంటే డివిజనల్ ఆఫీస్ ద్వారా అంటే ఫుల్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 4000 పీజీఎస్ గ్రీవెన్సెస్ ఉంటాయి. 4000లో 1800 ప్రాపర్లీ క్లోజ్ చేశారు, డౌట్ లేదు, మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ప్రాపర్లీ అంటే మనం అంటే ఇప్పుడు ఒక స్టైల్ అంటే ఏంటి ఇక్కడ, అంటిల్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లోజ్డ్. సపోజ్ ఒక పర్సన్ చెప్పారు సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కావాలి, ఆన్ పేపర్ సరే శాంక్షన్ చేయడం జరిగింది. అది ముందు ఎలా చేస్తామంటే శాంక్షన్ చేయడం జరిగింది, ఆ ఎండోర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు అది కాదు, అంటిల్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ జీడిమెట్ల నుండి సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో బైకు, కారు ర్యాలీ ఘటకేసర సభ ప్రాంగణం వరకు నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కార్మికుల 10 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్లో వంట చేస్తున్న వారికి 5 నెలల నుండి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు చేసుకొని, ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత డబ్బు దోసుకోవచ్చు. మళ్ళా ఇక్కడ రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి కూడా వాళ్ళు ఏది అసెంబ్లీలో బిల్లు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత చేయొచ్చు. ఎవడైనా అంటే మీరేమనుకుంటారంటే ఓటే కదా, 500 కదా, 1000 రూపాయలే కదా అని అనుకుంటారు. కానీ ఇది సరి అయింది కాదు. ఒక్కడు నా సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే, జయన్ నా సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే ప్రశ్నించే తత్వం ఉంటది కదా. ఈ రోజు ప్రశ్నించే వాడే లేకుండా పోతుంటే మరి ఎక్కడ మనం ముందు భవిష్యత్తుకి అడ్డంగా కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టాలు గాన రద్దు చేస్తే మేము ఆదాయం పెంచుకునే దానికి అనుకూలంగా ఉంటుందనేసని ఏదైతే కంపెనీల యాజమాన్యాలకి అడుగులకి మడుగులొత్తుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు 30 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు ఘట్కేసర్లో ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అందరూ కలిసి దాదాపు 700 మంది ఈరోజు సదస్సు నిర్వహించుకున్నాం. ఆ తర్వాత భారీ ప్రదర్శన జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సాధ్యమై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కేంద్రం వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలి, అనకాపల్లి జిల్లా రైతు సంఘం డిమాండ్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే 2 మృతి. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత, పరుగులు పెడుతున్న కృష్ణమ్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.